హలో అండి. బాగున్నారా అందరూ? ఈరోజైతే ఒక శారీ కొంగులు డిజైన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము పదండి. ఫస్ట్ అయితే మనమైతే ఒక ఫైవ్ రౌండ్స్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత చిన్న రిడల్కి పెట్టేసి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా థ్రెడ్ అయితే అన్నీ ముడి వేసుకోవాలి. ఆ తర్వాత మన ఎమ్మింగ్ సూది ఉంటుంది కదండి, దానికి రీల్ దారం పెట్టుకొని ఇలా ఒక పూసలు అయితే ఎక్కియడం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. అక్కడ పూస అనేది జారకుండా ఒక టాక్ వేసేయాలి ముడి. అలాగే మిగతా అన్నిటికి కూడా ఇలాగే పూసలు అయితే పెట్టుకొని అయితే 2 టైప్స్ పూసలు అయితే తీసుకున్నాను. అన్నీ ఇలా ముడి వేసుకున్నాక మనం చేతికి మనకి గుత్తి ఎంత వీలుగా ఉండాలి, చాలా థ్రెడ్ కావాలని చాలా, కొంచెం అంటే కొంచెం అట్లా మనం ఈ 3 ఫింగర్స్కి పెట్టి మొత్తం చుట్టుకున్నాక ఇలా ఈ మధ్యలో దాంతోని ఇలా గ్యాప్ తీసేసి ఇలా ముడి వేయాలి. ఇలా ముడి వేసి ఒక 3 ముళ్ళు వేయాలి. ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళి మనం గోల్డ్ జరి దారం పెట్టి మళ్ళీ పైకి వెళ్ళి ఇంకొక టాకా వేస్తాం కదండి, అందుకు ఒరే చాయిస్ ఉండదు. చాలా లుకింగ్ కూడా గోల్డ్ పెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లో అయితే శారీస్కి సింపుల్గా అయితే వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది లుక్. మళ్ళీ వెనక ఇప్పుడు టాకా వేయాలండి. ఒక 2 ముళ్ళు టాకా వేసి థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇలాగే పింక్ కలర్ అయితే శారీకి 2 కలర్స్ పెడుతున్నా. గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్, అందుకే 2 కలర్స్ అయితే పెడుతున్నా. 2 కలర్స్ పెట్టుకునే లుకింగ్ బాగుంటుందండి సింగిల్ కలర్ కంటే. నేను ఎక్కువ శాతం 2 కలర్సే పెడతాను, బాగుంటుంది లుకింగ్. ఇలా మొత్తం శారీ అంతా ఇలాగే చేసుకోవాలి. తర్వాత థ్రెడ్ అయితే సమానంగా కింద ఉంటుంది కదా అండి బుట్టి, మనం మళ్ళీ కట్ చేయలే కదా, అవన్నీ ఒక ఈక్వల్గా షేప్గా అయితే కట్ చేసుకోవాలి ఈక్వల్గా. శారీ మొత్తం డిజైన్ కంప్లీట్ అయినాక చూడాలి ఎంత చాలా లుకింగ్ బాగుంటుందో, మీరే చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఇలా నచ్చితే కనుక కామెంట్ చేయండి. బాగుందా శారీ కొంగు డిజైన్? బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.